కర్నూలు శివారులోని పంచలింగాల టోల్గేట్ వద్ద బ్లాక్ స్పాట్స్ ను జిల్లా అధికారులు పరిశీలించారు. బ్లాక్ స్పాట్స్ పరిశీలన యాత్ర బస్సును కర్నూలు కలెక్టర్ సిరి, ఎస్పీ విక్రాంత్ పాటిల్ ప్రారంభించారు. రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పోలీసులు, హైవే అధికారులకు కలెక్టర్, ఎస్పీ వివరించారు. మరింత సమాచారం మా ప్రతినిధి సుంకన్న అందిస్తారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణపై జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. పంచలింగాల చెక్పోస్ట్ దగ్గర జిల్లా కలెక్టర్ సిరి, ఎస్పీ విక్రాంత్ పాటిల్ కూడా బ్లాక్ స్పాట్లను పరిశీలించారు. మనతో మాట్లాడేందుకు జిల్లా కలెక్టర్, ఎస్పీ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడారు. చెప్పండి మేడం, జిల్లాలో 44, 40 అదేవిధంగా 186 ఈ జాతీయ రహదారిలో ఎక్కడెక్కడ బ్లాక్ స్పాట్స్ గుర్తించారు? ప్రమాదాల నివారణకు ఎలాంటి జాగ్రత్తలు? ఇప్పుడు ఒక 19 బ్లాక్ స్పాట్స్ ఇన్ అండ్ అరౌండ్ కర్నూలు టౌన్ అండి. మళ్ళీ మంత్రాలయం రోడ్ అవన్నీ కూడా వర్కౌట్ చేస్తున్నాము. ప్రస్తుతానికి 19 బ్లాక్ స్పాట్స్ కూడా ఇవాళ జాయింట్గా నేను, ఎస్పీ సార్ ఐడెంటిఫై చేసి అలాంగ్ విత్ ద టీమ్ మనకి సో వాళ్ళ ఒక ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసుకున్నాం. ఈ 19 బ్లాక్ స్పాట్స్ కూడా ఐడెంటిఫై చేసి మనం ఏమి చేస్తే అంటే ఇప్పుడు ఇందాక డిస్కస్ చేసినట్టు లాంగ్ టర్మ్ మెజర్ అండ్ షార్ట్ టర్మ్ మెజర్స్ రెండు ఉన్నాయి. షార్ట్ టర్మ్ మెజర్స్ అంటే మనం ఇప్పటికిప్పుడు యాక్సిడెంట్స్ని ఎలా ఆపగలము, అండ్ లాంగ్ టర్మ్ మెజర్స్ అయితే అండర్ పాస్ కానీ ఫ్లైఓవర్స్ కానీ అలాంటివి లాంగ్ టర్మ్ మెజర్స్, అవి కొంచెం చాలా టైం పడుతుంది. కాబట్టి షార్ట్ టర్మ్ మెజర్స్ ఏం చేయొచ్చు అని చెప్పి ఇక్కడ ఐడెంటిఫై చేయడం జరిగింది. ముఖ్యంగా మీకు చూసుకుంటే ఇంత ప్రీవియస్ మంత్స్లో కూడా అవేర్నెస్ క్యాంప్స్ పెట్టాము. మనకి స్టాటిస్టిక్స్ చూసుకుంటే మనకి ఈవినింగ్ 6 to 9 ఎక్కువగా యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయండి. ఆ టైంలోనే మనకి ఎక్కువ మెయిన్గా ఆపోజిట్ డైరెక్షన్లో రావడం కానీ, ఓవర్ స్పీడింగ్ కానీ, లేకపోతే హెల్మెట్ వేసుకోకపోవడం కానీ, లేకపోతే నిద్ర మత్తులో ప్రయాణం చేయడం కానీ, ఇంతకుముందు మనం మంత్రాలయం రోడ్లో కూడా చూసుకున్నాము. నైట్ టైం స్లీప్ ఎక్కువ లేకుండా కంటిన్యూస్గా డ్రైవ్ చేయడం వల్ల కూడా యాక్సిడెంట్స్ అవుతూ ఉన్నాయి. బట్ హౌఎవర్ అటు పబ్లిక్కి ఎంత గవర్నమెంట్కి ఎంత బాధ్యత ఉందో పబ్లిక్ కూడా అంతే బాధ్యత ఉంది. సో ఈ ఏవైతే ట్రాఫిక్ రూల్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా వాళ్ళు ముఖ్యంగా పబ్లిక్ పాటించాలి. అండ్ అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ కూడా కొన్ని మెజర్స్ తీసుకుంటే ఖచ్చితంగా మనం యాక్సిడెంట్స్ ఆపగలుగుతామని ఒక నమ్మకం. సార్, రాత్రి వేళల్లో ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి సార్ మన జిల్లాలో. తమరు కూడా ఫేస్ వాష్ అండ్ గో అని కార్యక్రమం ఎలాంటి ఫలితాలను ఇస్తుంది? ఇప్పుడు ట్రాఫిక్ రూల్స్ సంబంధించి మనం చూస్తే 2 థింగ్స్ నేను చెప్పగలుగుతాను పబ్లిక్కి. ఒకటి ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్. ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ అంటే అన్ని 10 కంపాసెస్ ఎవ్రీథింగ్. చాలా ఓవర్ స్పీడ్గా వాహనం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్పీడ్ లిమిట్ 100 ఉంటుందండి హైవేలో, 120, 130, 140 వెళ్తూ ఉంటారు. అది కూడా మనం ఐడెంటిఫై చేసి ఒకటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. రెండోది తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళు వస్తున్నారు కాబట్టి మనం జిల్లా ఎంట్రన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ వాళ్ళందరినీ ఆపి ముఖం కడిగించి టీ తాగించి కొద్దిగా నిద్ర లేకుండా డ్రైవ్ చేయాలని వాళ్ళకి సూచనలు ఇస్తూ పంపిస్తున్నాము. స్టాప్ వాష్ అండ్ గో ప్రోగ్రాంలో ప్రజలు అర్థం చేసుకోవాలి హ్యూమన్ కెపాసిటీ ఎంత ఉంటుందో. అది మైండ్లో పెట్టుకొని నిద్ర వస్తే ఇమీడియట్లీ రోడ్ పక్కన ఆపి ఒక అరగంట, 1 గంట రెస్ట్ తీసుకొని మళ్ళీ ప్రయాణం మొదలు పెట్టాలండి. సో మొత్తం మీద జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని రకాల చర్యలు చేపట్టాము. మరోవైపు స్టాప్ వాష్ అండ్ గో కార్యక్రమం కూడా మంచి ఫలితాలను ఇస్తుంది. ఈ కార్యక్రమం చేపట్టడం వల్ల రోడ్డు ప్రమాదాలు కూడా బాగా తగ్గాయి. మరోవైపు ప్రజల్లో కూడా అవేర్నెస్ కూడా పెంచుతున్నామని జిల్లా ఎస్పీ, అదేవిధంగా జిల్లా కలెక్టర్ శ్రీ చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ రాజశేఖర్తో సుంకన్న, ఏబిఎన్.